హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే పెన్ టూల్ గురించి అండి. ఫోటోషాప్లోనే ముఖ్యమైన టూల్ ఇది. ఇది లేకపోతే మ్యాక్సిమం ఆ వర్క్ అనేది అవ్వదు. సో ఈరోజు టాపిక్లో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చెప్తుంటానండి. ఒక టూల్ని ఎన్ని విధాలుగానే వాడచ్చు, కానీ స్టార్టింగ్లో ఒక 3 టైప్ వాడచ్చు అని చూపిస్తాను. అది ఒకటే కాదండి, ప్రతి టూల్ గురించి చెప్తాను. మీరు ఎలాగా నాకు సపోర్ట్ చేస్తే చాలండి. ఓకేనండి, వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, సబ్జెక్ట్ తీసుకున్నాను ఆల్రెడీ. సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత న్యూ లేయర్ క్రియేట్ చేయాలి కదా, దానికి 1812 నేను దానికి తగ్గట్టు అన్ని మార్పులు చేసుకొని సబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేశాను. కంట్రోల్ టీతో సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేసుకున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. అవి ఒక్కొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మన పెన్ టూల్ కాబట్టి పెన్ టూల్ గురించి చెప్తున్నాను. సో సబ్జెక్ట్ని ఎప్పుడైనా సరే మనం కొంచెం పెద్ద స్క్రీన్లో పెట్టుకొని ఇలాగా టూల్ సెలెక్షన్ చేసుకోవాలండి. అయితే నేను వీడియో కోసం ఫాస్ట్గా చేస్తున్నాను, చాలా నిదానంగా స్లోగా చేయాలి. జస్ట్ వీడియో పర్పస్ కోసం నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. సో ఇందులో 2 రకాలు ఉంటాయండి. మేక్ సెలెక్షన్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా మనం నెంబరింగ్ ఇచ్చి దానికి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే F6తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. Shift F6 కొడితే ఇలాగ ఓపెన్ అవుతుంది. మనం మెజర్మెంట్ ఇచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఆఫ్ చేస్తున్నాను ఐకాన్స్. చూడండి, సబ్జెక్ట్ కట్ అయింది కదా. సో ఈ విధంగా పెన్ టూల్ మనకి యూజ్ అవుతుంది అన్నమాట. దానికి తగ్గట్టు ఇక్కడ చూసుకోనండి, అన్ని సెట్టింగ్స్ చూసుకోండి. ఇక్కడ పాత్ ఎలా ఉందో, పెన్ టూల్ ఏంటనేది మొత్తం అన్నీ. ఇక్కడ పెన్ టూల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకే వీడియోలో అవ్వదు. సో ఇదండి, ఈ పెన్ టూల్ నుండి చెప్పాలంటే మెయిన్గా ఇది ఉంటుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ గురించి వాటి గురించి ఉంటుంది, అదే నెట్లో ఉంటుంది కొన్ని. వాటి గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, షార్ట్ కట్లని ఎలాగా కట్ చేయించాలని. కాకపోతే ఒకటండి, పెన్ టూల్ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. అది పెన్ టూల్ అండి, పెన్ టూలే మనం ఏ వర్క్ అయినా దేనికైనా సరే. సో అదండి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్సెట్లోని మనం ఏదైనా అక్కడ డిలీట్ చేయాలి అనుకుంటే సేమ్ అంతేనండి, ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం అంటే ఉంటాయి కదా కొన్ని వేస్ట్వి బ్యాక్గ్రౌండ్స్లోనే ఏమైనా డిస్టర్బ్గా, అలాంటివి ఏమైనా ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే మనకు కావాలనుకుంటే ఈ విధంగా కట్ చేసి మనం వర్క్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ మీదకి వెళ్దాం. సేమ్ ప్యాటర్న్. ఈ పిక్చర్లో ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి కదా మీకు ఐటమ్స్ అన్నీ. సో వేరు వేరు ప్లేస్లో ఉన్నాయి. అయినా సరే ఒకే టైంలోని 2 ఐటమ్స్ని మనం పెన్ టూల్తో సెలెక్ట్ చేయడం ఎలా అనేది ఈ స్క్రిప్ట్ అన్నమాట. చూడండి, ఈ విధంగా పెన్ టూల్తోని ఫుల్ క్లిక్ చేయాలన్నమాట. చూడండి, అలా ఫుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు రావాలి. అప్పుడు నెక్స్ట్ ఆబ్జెక్ట్ మీద మనం పెన్ టూల్తో చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, లేదంటే అవ్వదు. సో ఆ విధంగా చేయాలి. సేమే నెక్స్ట్ సెలెక్షన్ చేసి ఫెదర్ ఇచ్చేసి, ఫెదర్ ఏంటంటే ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఫెదర్ ఇవ్వాలండి. అది మీరు చేస్తుండగా అలవాటు అవుతుంటుంది దేనికి ఎంత ఇవ్వాలనేది, ఆ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, మనం పెన్ టూల్తో సెలెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా వేరే దానికి సెలెక్ట్ అవుతుంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక మనిషి అయినా అవ్వండి, లేదంటే ఇలాగ ఐటమ్స్ అయినా అవ్వనండి, మనం కట్ చేస్తుండగా ఏదో ఓవర్లుక్లోని సైడ్కి వెళ్ళిపోవడం అలాగా కన్ఫ్యూజ్ అవుతుంది ఉంటాం. నేను చాలాసార్లు మిస్టేక్ చేశాను ఈ విధంగా అయితే. సో చూడండి, ఈ విధంగా సైడ్కి వెళ్ళిపోవడం అట్లా ఏంటో అంటాం. కానీ బ్యాక్ పేస్ ఎంత క్లిక్ చేసినా ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి మాత్రం ఎక్కువ టర్నింగ్ అవ్వమాట. ఒక 2-3 స్టెప్స్ వరకు అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని అలా మీరు చిన్న ట్రాక్ చేశారంటే మీరు ఎక్కడి దాకా సెలెక్ట్ చేశారో అక్కడికి అలా డిలీట్ అయిపోద్ది అన్నమాట. అప్పుడు మళ్ళీ మీరు సేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
అన్నీ కొన్ని స్టెప్పులకైతే అసలు బ్యాక్ మూవ్ అవ్వదు పెన్ టూల్ అయితే. అలాంటప్పుడు ఈ ట్రిక్ పనిచేస్తుంది అన్నమాట. చూసారు కదా ఈ విధంగా పెన్ టూల్తో ఇక్కడ అయింది కదా. మీకు వేరే పద్ధతి చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసాను చూడండి, ఇది నా ఇమేజే. సేమ్ అంతే, న్యూ లేయర్ తీసుకొని పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలి. మ్యాక్సిమం ఏ పిక్చర్ అయినా మనం చేసినప్పుడు డూప్లికేట్ చేయాలి. జస్ట్ ఇది వీడియో పర్పస్ వరకు మాత్రమే నేను డైరెక్ట్గా చేస్తున్నాను. లేదంటే ఏ పిక్చర్ అయినా సరే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి డూప్లికేట్ మీదే వర్క్ చేయండి, అది బెస్ట్. ఏవైనా మిస్ఫైర్ అయినా మీకు ఒరిజినల్ ఉంటుంది. సో ఈ విధంగా పిక్చర్ని కట్ చేయాలన్నమాట. నేను స్పీడ్గా చేస్తున్నాను, నార్మల్గా అయితే నేను కూడా కొంచెం క్లారిటీగా కట్ చేస్తాను. సో మీకు జస్ట్ ఒక వీడియో పర్పస్ కోసం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ లెంత్ అయినా ప్రాబ్లం కదా వీడియో, అందుకని ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను. సో చూడండి, పెన్ టూల్తో నేను క్యాజువల్గా కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసి సేమ్ అంతే ఫెదర్ ఇచ్చేసి కంట్రోల్ చే డూప్లికేట్ చేసాము. సో ఆ రెండు ఆపాము. ఐకాన్స్ రెండు ఆపితే మనకి ఏది ఆబ్జెక్ట్ కట్ చేసామో అది కనబడుతుంది. ఇదంతా వేరే సెక్షన్ అండి, అంటే దీనికి వేరేగా ఒక వీడియో చేస్తాను. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా మార్చాలి, ఎలా చేయాలి, ఏ టూల్స్ వాడాలి, ఇవన్నీ ఒక వీడియో చేస్తానండి. ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం పెన్ టూల్ కాబట్టి పెన్ టూల్ వరకే చెప్తున్నాను. కాకపోతే ఈ వర్క్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మనం పాస్పోర్టర్స్కైనా ఆ కలర్ వాడచ్చు. జస్ట్ నేను మామూలుగా చేసి చూపిస్తున్నాను అన్నమాట మీకు. చూడండి, నేనే చాలాసార్లు యూట్యూబ్లో చాలా డౌట్లు అడిగానండి. నేను ఎప్పుడు చేస్తానా అలాగని, ఎందుకంటే చాలా వరకు హిందీలోనే ఇంగ్లీష్లోనే ఉండేవి. అవి నాకు నచ్చేవి కాదు, అంటే నచ్చేవంటే మనకు అర్థమయ్యేవి కాదు. సో ఎప్పటికైనా నేనైనా చేస్తాను తెలుగులో అనుకునేవాడిని. మనకి ఈ విధంగా అవకాశం వచ్చింది. సో చూడండి, ఓవర్ లుక్లో చేశాను, కానీ కొంచెం క్లారిటీగా కట్ చేయాలి కాబట్టి ఈ విధంగా కూడా మనం అయిపోయిన తర్వాత కూడా ఫిక్సింగ్ చేసుకోవచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. జస్ట్ నేను మామూలుగా చెప్తున్నాను అంతే. చూడండి మొత్తం ఫినిషింగ్ ఏం చూసారా, ఇది స్పీడ్లో. ఇంకా స్లోగా అయితే ఇంకా బాగా చేసి, అలాగని మరీ స్లో చేయకూడదు. కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. ఇంక ఈ కలర్స్ లెవెల్స్ మిగతావన్నీ అదొక వీడియోలో చెప్తారండి. మొత్తం ఫోటోషాప్ మొత్తం టూల్స్ అన్నీ నేను ఒక్కొక్క వీడియో చేసి మీకు అందిస్తానండి. సో ఈ విధంగా ఇలాగ చూసారండి, బ్యాక్గ్రౌండ్ మార్చాను, హెయిర్ కట్ చేశాను, ఇంట్లోనని ఇవన్నీ ఉంటాయి, ప్యాచ్ వర్క్స్, తర్వాత చాలా వరకు ఉన్నాయండి టూల్స్. మొత్తం అన్నీ మీకు ఒక్కొక్కటిగా చెప్తాను, ఎందుకంటే ఈ వీడియోలోనే అవన్నీ చెప్పవచ్చు. చూసారా ఇక్కడ వైట్ గెడ్డం కానీ మీసం కానీ కలర్స్ ఎలా మార్చాలి, ఫేస్ని ఎలా గ్లో తెప్పించాలి, స్టాంప్స్ టూల్ ఉంది, తర్వాత మ్యాజిక్ టూల్ ఉంది. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క విధంగా యూజ్ చేయొచ్చు, అది మనం చేసే ఫోటో పెట్టి. చూడండి ఇక్కడ ఈ వైట్ వచ్చిందా, ఆ వైట్కి ఎలాగా డార్క్ చేయాలి, అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క టూల్ ఉంటుందండి. మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇంకా వీడియో చేసే అవకాశాలు ఇస్తే తప్పకుండా ప్రతి ఒక్క టూల్ కోసం నేను వీడియో చేస్తాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అండి. ఇది చాలా వరకు చెప్తారు, ఇది ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్. దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అప్లోడ్ ఇమేజ్ అని ఉంది. సో ఒక ఇమేజ్ నేను తీసుకున్నాను, క్లిక్ చేసాం. సో ఒక సెకండ్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. చూడండి పైన చూసారండి బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయండి. ఇవి కూడా బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా షార్ట్ కట్ వర్కే, ఇది కూడా చాలా వరకు చెప్తారు. ఈ విధంగా కూడా చేయొచ్చు పెన్ టూల్ లేకుండా సింపుల్గాని, కానీ అన్ని విధాలుగా అయితే అవ్వదండి. ఎందుకంటే సేమ్ కలర్స్ కానీ ఉంటే మాత్రం ఫోటో సరిగ్గా అవ్వదండి, కటింగ్ అవ్వదు. సో అన్ని వేళల్లో అయితే యూజ్ అవ్వదు ఈ వర్క్. జస్ట్ ఒక ఐడెంటిటీ కోసం మీకు ఇది చూపిస్తున్నాను. సో ఈ విధంగా కూడా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు సింపుల్గా. కాకపోతే అదే చెప్తున్నాను కదా,
దానంత ఇంపాక్ట్ అయితే దీనికి ఉండదు. సో ఇదండి పెన్ టూల్ గురించి. ఇంకా ఉన్నాయి ఆప్షన్స్. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను జస్ట్ ఇంతవరకు చెప్పడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు మంచి మంచి టూల్స్ గురించి చెప్తాను, షార్ట్ కట్స్ చెప్తాను. నేను ఇంకా షార్ట్ కట్స్ కూడా ఫుల్గా చెప్పలేదు మీకు, ఇంకా చెప్తానండి. నన్ను ఈ విధంగా బాగా సపోర్ట్ చేస్తూ కనుక ఫోటోషాప్లో మొత్తం వర్క్ అంతా ప్రతి వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.